అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఎల్కతుర్తి సభకు భారీగా ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎడ్ల బండ్లపై సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. సభకు హాజరు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు. సభలో బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఎగురవేయనున్నారు కేటీఆర్. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్నారు. పార్టీ ఏర్పాటైన జలదృశ్యం దగ్గర కూడా కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించనున్నారు కేటీఆర్. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో డీజీపీ సమావేశం కానున్నారు. జమ్మూ కశ్మీర్ పరిణామాలు, పాకిస్తానీల వీసాల రద్దు, ప్రధాని మోదీ అమరావతి పర్యటన అంశాలపై ముఖ్యమంత్రి, డీజీపీ చర్చిస్తారు. విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ లీజ్ విషయంలో వివాదంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. తనకు సమాచారం లేకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారని ఎమ్మెల్యే గంటా ప్రశ్నించారు. అందుబాటులో లేకపోవడం వల్లే వెళ్లానని విష్ణుకుమార్ తెలిపారు. మిగతా సభ్యులైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు గంటా. దాంతో గంటాకు క్షమాపణలు చెప్పారు విష్ణుకుమార్ రాజు. తెలంగాణ ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదు చేసి హరిరామ్ ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. తనిఖీల్లో BMW కారు, బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు చేసింది ఏసీబీ. హరిరామ్ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు అధికారులు. NDSA రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం డిజైన్ లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశారు హరిరామ్. హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. సిద్దిపేటలో 100 ఎకరాల భూమిని గుర్తించారు. గజ్వేల్లో భారీగా భూములు కూడబెట్టారు. హరిరామ్ పేరిట 3 బ్యాంక్ లాకర్లున్నట్లు గుర్తించారు. షేక్పేట, కొండాపూర్లో విల్లాలు, ఎస్ఆర్ నగర్, నార్సింగి, కోకాపేట, కుత్బుల్లాపూర్, యాదాద్రి, కొత్తగూడెం, మిర్యాలగూడ, మాధాపూర్లలో ఫ్లాట్లు, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని అమరావతిలో వాణిజ్య స్థలం, 28 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ని గుర్తించారు ఏసీబీ అధికారులు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్తానీయులకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లో 208 మంది పాక్ పౌరులు ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసాలు, 13 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నారు. షార్ట్ టర్మ్ వీసాలున్న 4గురికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇవాల్టిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరించారు పోలీసులు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసనలు హోరెత్తుతున్నాయి. హైదరాబాద్ లో మల్లాపూర్లోని మేఫ్లవర్ గ్రాండ్ గేటెడ్ కమ్యూనిటీలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి పహల్గాం అమరులకు నివాళులర్పించారు. టెర్రరిజం అంతమే లక్ష్యంగా యావత్ దేశం ఏకం కావాలన్నారు. కశ్మీర్ లో టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు గ్రామస్తులు. చిన్న పెద్ద ఏకమై గ్రామంలో ఉగ్రదాడి మృతులకు ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు. పాకిస్తాన్ కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. భారత పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి పిరిగి పంత చర్య అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఉగ్రదాడిలో 27 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఉగ్రదాడికి నిరసనగా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీపై మంత్రి నారాయణ విమర్శలు చేశారు. 5 ఏళ్లు తుగ్లక్ పాలన చేశారంటూ జగన్ పై విమర్శలు చేశారు. 64,000 కోట్లతో రాజధాని పనులు ప్రారంభిస్తున్నామని, 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఏపీ లిక్క కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. A6 శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. SPY ఆక్రోస్ ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. సంగారెడ్డి కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న అరవింద్ కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పంజాగుట్ట పోలీసులు. మరో ఏపీపీ భార్యతో కలిసి 4 కోట్ల రూపాయలు కాజేసేందుకు ప్లాన్ చేశాడు అరవింద్. పంజాగుట్ట పోలీసులకు పురుషోత్తం రెడ్డి ఫిర్యాదు చేయడంతో అరవింద్ ను అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేఆర్కే కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. 31 మంది అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. సరైన ధ్రువపత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక మినీ ట్రాలీని సీజ్ చేశారు.
మాదక ద్రవ్యాలపై 5 ఇళ్లలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. 4 బెల్ట్ షాపుల్లో 146 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పాక్ దేశస్తుల కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో కోంబింగ్ కొనసాగుతోంది. కర్రిగుట్ట అడవుల్లో వరుసగా 6వ రోజు గాలింపు చేపట్టారు. మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. డ్రోన్లు, చాపర్లతో భద్రతా బలగాలు ఏరియల్ ఆపరేషన్ చేపట్టాయి. కర్రిగుట్టపై కాల్పులాపాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ శ్రీమాకుల వెంకటేశ్వర స్వామి మారమ్మ యాడి జాతర అట్టహాసంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం పారువేట ఉత్సాహంగా సాగింది. ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కూర్చోబెట్టి ఊరేగించారు. వేడుకల్ని చూసేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ, పంచాయతీ, మైనింగ్ అధికారులు. గుడివాడ రూరల్ మండల బిళ్లపాడు, సిరిచింతల, లింగవరం గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టారు. సిరిచింతల్లో పంచాయతీ చెరువులో అనుమతులు లేకుండా మట్టి తవ్వి టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి భారీగా మామిడి పంట నేలరాలింది. కోరుట్లలోని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం వర్షం నీటిలో తడిసిపోయింది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో నిన్న సాయంత్రం భారీ వడగండ్ల వాన కురిసింది. పెద్దపాయలు మండలంలో 3 గంటల పాటు ఏకతాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏపీలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీలో 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరోవైపు నేడు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,520 రూపాయలుగా ఉంది. నిన్న ₹1,00,000 దాటిన కిలో వెండి ధర ఇవాళ 99,850 రూపాయలకు తగ్గింది. మహారాష్ట్రలోని కర్జాత్ లో దక్షిణాసియా బోన్సాయి సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన బ్లిస్ 2025 కార్యక్రమంలో పూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. బోన్సాయి ప్రపంచానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచ బోన్సాయి ఫ్రెండ్షిప్ ఫెడరేషన్ సచ్చిదానంద స్వామిని జీవితకాల రాయబారిగా నియమించింది. WBFF చైర్మన్ శ్రీ సేవాన్ కిమ్ ఈ ప్రశంసా పత్రాన్ని సచ్చిదానంద స్వామీజీకి అందజేశారు. జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులు జరిపింది పాకిస్తాన్. వరుసగా 3 రోజులుగా వేర్వేరు సెక్టార్లలో కాల్పులకు పాల్పడింది పాక్. నీలం వ్యాలీ, లీఫా వ్యాలీ ప్రాంతాల్లో రాత్రంతా కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ కాల్పులను ధీటుగా తిప్పికొట్టాయి భారత బలగాలు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లలో పర్యటించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి గేట్వే పోర్టు పనులు పరిశీలించారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే నిధులను పంపిణీ చేశారు. మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10 నుండి 20 వేలకు పెంచిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు మంత్రి. టీమిండియా క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మెయిల్ బెదిరింపుల కేసులు ఛేదించారు ఢిల్లీ పోలీసులు. గంభీర్ ను చంపుతామంటూ మెయిల్ చేసిన నిందితుడు జిగ్నేష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గుజరాత్ కు చెందినవాడిగా నిర్ధారించారు. పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. పొరుగు దేశాలతో తాము శాంతి కోరుకుంటున్నట్లు చెప్పారు. అయినా వాళ్లు ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేయడమే కాకుండా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. భారత ప్రజలను రక్షించటం రాజు బాధ్యత అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలని భగవద్గీత బోధించిన విషయం గుర్తు చేశారు. ఉగ్రదాడులపై పాక్ కు దండన తప్పదని తేల్చి చెప్పారు. మన విధానం అహింసే అయినా హింసను తిప్పికొట్టడం అవసరం అన్నారు.
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఉగ్రవాదుల చేతిలో వారు పడిన వేదనను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. రాజకీయాలకు అతీతంగా టెర్రరిజంపై పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పుణేలో పర్యటించారు. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కస్తూబ్ కు నివాళి అర్పించారు. అతడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా కర్ణాటకలో బీజేపీ కార్యకర్తలు కదం తొక్కారు. ఎంపీ తేజస్వి సూర్య ఆధ్వర్యంలో కార్యకర్తలు వందలాదిగా రోడ్డెక్కి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయకుల ప్రాణం తీసిన ఉగ్రవాదులను మట్టుబెట్టాలంటూ కాగడాలు ప్రదర్శించారు. పెహల్గాం ఉగ్రదాడితో దేశం ఉలిక్కి పడిందన్నారు బీజేపీ ఎంపీ హేమామాలిని. 26 మందిని పొట్టబెట్టుకున్న ఉగ్రవాదులకు ధీటైన జవాబివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఉగ్రదాడిపై దేశమంతా రగిలిపోతుంటే కర్ణాటక సీఎం మాత్రం మరోలా స్పందించారు. పాకిస్తాన్తో యుద్ధం కాదు శాంతి కావాలంటూ శాంతి ప్రవచనాలు చెప్తున్నారు. అంతటితోనే ఆగకుండా పహల్గాం ఉగ్రదాడిలో నిఘా వ్యవస్థల వైఫల్యం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. భారత ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం అన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుంది అన్నారు. తమిళనాడు కోయంబత్తూరులో టీవీకే పార్టీ సమావేశం జరిగింది. బూత్ లెవెల్ కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు ఆ పార్టీ చీఫ్ విజయ్. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తేనే గెలుపు సాధ్యమని నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు విజయ్. నేను లోకల్ సినిమా చూపిస్తా మావా, హలో గురు, ప్రేమ కోసమే లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు రూపొందించిన త్రినాథరావు నక్కిన ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇటీవల మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం హవీస్ దర్శకత్వంలో డిఫరెంట్ జోన్రాలో మూవీ చేస్తున్నారు. ప్రెజెంట్ నారీ నారీ నడుమ మురారి సినిమా పనుల్లో బిజీగా ఉన్న శర్వానంద్ మరో 3 సినిమాలు లైన్ లో పెట్టారు. తాజాగా శర్వా 38 కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీలో శర్వాకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటించబోతున్నారు. గతంలో శతమానం భవతి సినిమాలో ఈ జంట కలిసి నటించింది. ప్రెజెంట్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సూర్య ప్యారలల్ గా మరో మూవీని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా షూటింగ్ మే 15న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఐపీఎల్లో కోల్కతా పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 201 పరుగులు తీసింది. 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా తొలి ఓవర్లో 7 పరుగులు చేసింది. అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.